శ్లోకము 23 అంతవత్తు ఫలం తేషాం తద్భవతయల్పమేధసాం దేవాన్ దేవైజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధిగలవారు, వివేకం లేనివారు పొందే ఫలితాలు తాత్కాలికమైనవి మరియు నశించిపోయేవి. దేవతలను పూజించేవారు ఆయా దేవతలను, స్వర్గాది లోకాలను చేరుకుంటారు. కాని నన్ను, పరమాత్మను భక్తితో సేవించే నా భక్తులు శాశ్వతమైన నన్నే చేరుకుంటారు. ఈ శ్లోకంలో పరమాత్మ రెండు రకాల భక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. కోర్కెలతో దేవతలను కొలిచేవారు. వీరు ఐశ్వర్యం, ఆరోగ్యం వంటి భౌతిక సుఖాల కోసం దేవతలను ఆరాధిస్తారు. ఈ సుఖాలు మరియు అవి ఇచ్చే లోకాలు, స్వర్గం వంటివి పుణ్యం తీరిపోగానే అంతమైపోతాయి. అందుకే వారిని అల్ప మేధస్సులు, తక్కువ తెలివి గలవారు అని అన్నారు. నిష్కామ భక్తులు భగవంతుడిని ఏ కోర్కెలు లేకుండా కేవలం ఆయన అనుగ్రహం కోసం మాత్రమే ప్రేమించేవారు. వీరు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది శాశ్వతమైన మోక్షాన్ని, భగవంతుడిని పొందుతారు. సారాంశం: చిన్న చిన్న కోర్కెల కోసం తాత్కాలికమైన ఫలితాలను కోరుకోవడం కంటే శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే పరమాత్మను ఆశ్రయించడం శ్రేయస్కరం. శ్లోకము 24 అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. వివేకం లేనివారు నా యొక్క అవ్యయమైన, మార్పు లేని, అనుత్తమమైన, అత్యున్నతమైన పరమతత్వాన్ని తెలియక కంటికి కనబడని, అవ్యక్తమైన నన్ను కేవలం ఒక సామాన్య మానవ రూపం ధరించిన వ్యక్తిగా మాత్రమే భావిస్తారు. ఈ శ్లోకంలో భగవంతుడు తన నిర్గుణ, నిరాకార తత్వాన్ని వివరిస్తున్నారు. భగవంతుడు అంటే కేవలం శరీరం కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడి ముందు మానవ రూపంలో ఉన్నప్పటికీ ఆయన నిజానికి సర్వవ్యాప్తమైన పరమాత్మ. కాని సామాన్యులు ఆయనను కేవలం ఒక యాదవ రాజకుమారుడిగానో లేదా ఒక సాధారణ మనిషిగానో చూస్తారు. అజ్ఞానం: భగవంతుడు మాయా ముసుగులో ఉంటాడు. ఆ మాయను దాటనివారు ఆయన వెనుక ఉన్న అనంతమైన శక్తిని, శాశ్వతమైన స్థితిని చూడలేరు. పరమతత్వం: భగవంతుడికి పుట్టుక, చావు లేవు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, అవ్యయం. ఆయన కంటే గొప్పది ఏదీ లేదు, అనుత్తమం. ఈ గంభీరమైన సత్యాన్ని గ్రహించలేక భగవంతుడు ఇప్పుడే పుట్టాడని, ఇప్పుడే శరీరం ధరించాడని అనుకోవడం అజ్ఞానం అని ఈ శ్లోకం చెబుతోంది.